హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ న్యూ. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ ఎపిసోడ్ ప్రీవియస్ ఎపిసోడ్తో రిలేట్ చేస్తాను. సో ఐ టోల్డ్ యూ రైట్ హౌ మీ అండ్ మై హస్బెండ్ బికేమ్ వెరీ స్ట్రాంగ్. మేము ఎలా వీ డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ వెరీ ఈజీలీ. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ వాట్ వీ వెంట్ త్రూ. సో అట్ ది ఎండ్ ఏం జరిగిందంటే, నాట్ జస్ట్ ఫ్యూ ఫ్యామిలీ మెంబర్స్, బట్ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ వన్ అబాండన్డ్ అస్. అబాండన్డ్ అంటే ఒకప్పుడు వెన్ వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ సో అందరూ మమ్మల్ని కలిసేవారు, మేము కలిసేవాళ్ళం, సోషలైజ్ అయ్యేవాళ్ళం, ఫంక్షన్స్ ఇవన్నిటికి యూజువలీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కలుస్తుంటాం కదా. సో ఎవ్రీ వన్ వర్ వెరీ అటాచ్మెంట్ ఉండేది అందరితో. ఆ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళం. సో ఎప్పుడైతే మాకు ఇలా జరిగి మేము కొన్నాళ్ళు సైలెంట్ అయ్యామో, కెన్ యూ బిలీవ్ నాట్ వన్ పర్సన్ ఫ్రమ్ సో కాల్డ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారు కదా, నాట్ వన్ పర్సన్ ఆస్క్డ్ ఎలా ఉన్నారు మీరు, మీకేం జరిగింది. ఒక్కరు రాలేదు కన్సల్ట్ చేయడానికి, ఒక్కరు రాలేదు సపోర్ట్ చేయడానికి. మేము ఎవ్వరికి ఫైనాన్షియల్ సపోర్ట్ అడగలేదు ఇప్పటికి కూడా. ఆఫ్టర్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఇప్పటికి కూడా వీ నెవర్ ఆస్క్డ్ ఎనీ వన్ ఫర్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్. వీఆర్ సర్వైవింగ్ ఆన్ అవర్ ఓన్. వాట్ ఎవర్ వీ హ్యాడ్ అండ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ, దాని మీదే మేము వీఆర్ సర్వైవింగ్, వీఆర్ లివింగ్ హ్యాపీలీ. వీ నెవర్ ఆస్క్డ్ ఎనీ వన్ ఫర్ మనీ, వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆల్సో. బట్ ఆ ఎమోషనల్ సపోర్ట్ కోసం మేము చాలా చూసాం. ఎవరైనా వస్తారేమో, కన్సోల్ చేస్తారేమో, ఇచ్చేస్తారేమో, చాలా. నన్ ఆఫ్ దెమ్ కేమ్, నాట్ వన్. అండ్ ఎవ్రీ వన్ నోస్ వాట్ హ్యాపెన్. అందరికీ తెలిసి ఏం జరిగిందో. ఒక్కళ్ళు కూడా రాలేదు, ఒక్కళ్ళు కూడా. వాళ్ళే కాదు, మేము ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో చాలా మందికి తెలుసు ఏం జరిగిందో. నాతో అంత ఫ్రెండ్లీగా ఉండేవారు అందరూ, ఒక్కళ్ళు కూడా రాలేదు. బికాస్ అట్ ది ఎండ్ వీళ్ళు ఎవరైతే మాకు ఇలా డిస్టర్బెన్స్ వచ్చింది కదా, వాళ్ళు ఏం చేశారంటే మొత్తం అందరికీ గుచ్చి మమ్మల్ని ఇదంతా మేము కావాలని చేసాం, ఇవంతా మా వల్ల జరిగింది, సో మాకు రిలేషన్షిప్ వాల్యూ తెలీదు, వీఆర్ వెరీ యారగెంట్, వీఆర్ వెరీ ప్రౌడ్, ఇది అదే చాలా రకాలుగా రూమర్స్ స్ప్రెడ్ చేశారు. చేతకాని వాళ్ళే రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. When you don't have anything to do, when you don't know how to pass your time, you spread rumors, nonsense rumors. Because అది ఒక ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. అంటే ఏదో అంటారు తెలుగులో, సరిగ్గా గుర్తు రావట్లేదు. వాళ్ళకి అదొక టైంపాస్ అనమాట. దే ఫీడ్ ఆన్ అవర్ మిసరీ. మనం మిసరబుల్గా ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అందుకే ఇలాంటివన్నీ చేస్తారు. సో యూజువలీ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పేటప్పుడు ఎవరైనా నమ్ముతారు, బట్ చాలామంది ఆలోచించరు. ఒక స్టోరీ కాదు, రెండు వైపుల స్టోరీ తెలిస్తే కానీ మీకు అసలు మ్యాటర్ ఏంటో అర్థం అవ్వదు. అలా తెలుసుకోవడానికి మా తరపున వాళ్ళు ఎవరు ట్రై చేయలేదు. సో అది మాకు చాలా బాధ అనిపించింది. దట్ ఈస్ వై వీ డోంట్ కేర్. దట్ ఈస్ వై మేము ఎక్కడ మాకు ఇన్విటేషన్స్ కూడా రావడం మానేసాయి. సో నో బడీ ఈస్ ఇన్వైటింగ్ అస్ ఎనీమోర్. వీ డోంట్ కేర్. అంటే మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసి దానికి మీకు మేము గిఫ్ట్ తీసుకెళ్ళి ఇది తీసుకెళ్ళి అదంతా మాకు ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, మనీ వేస్ట్. మేము అదే డిసైడ్ అయ్యాం. ఇఫ్ యూ డోంట్ ఇన్వైట్ us, దట్స్ ఓకే, ఫైన్, వీ డోంట్ వాంట్ రిలేషన్షిప్ ఎనీవేస్ అన్నట్టు మేము కూడా ఊరుకున్నాం. బట్ ఇఫ్ యూఆర్ కైండ్, నేను చాలా అంటే ఎలా చెప్పాలంటే, వీఆర్ వెరీ కైండ్. వెన్ యూ ఆర్ కైండ్, పీపుల్ విల్ థింక్ దట్ వీఆర్ సెల్ఫిష్, బట్ యాక్చువల్ సెల్ఫిష్నెస్ ఆర్ దెమ్ హూ ఆర్ థింకింగ్ లైక్ దిస్, రైట్? So I did not feel very good after all these things. I don't even feel good talking about it. Adi naku how do I say, useless anpistadi. But why am I telling is, ilanti vishayalu chaala mandiki jarugutayi. You have to be careful. And don't worry, don't hang on to stupid relationships that don't value you. Right? Value ఇవ్వలేని మనుషులతో ఉండద్దు. అది సొంత వాళ్ళని, దూరం వాళ్ళని, ఎవరైనా సరే. When they don't value the real you, just let go of those fake people. Okay? So that is what I want to tell. And thank you for watching. Please like, share and subscribe, and also follow me on Instagram.